మల్లీకి సర్టిఫికేట్స్ ఇచ్చి మళ్ళీ మొహంలో ఆనందం చూడాలనుకొని తెగ వెంపర్లాడుతూ ఉంటాడు అరవింద్. తీరా మళ్ళీ గౌతమ్ వెంట పెట్టుకొని ఇంటికి వస్తుంది. ఈలోపు మాలిని అయితే అరవింద్ నిలదీస్తూ ఉంటుంది, తన భర్త స్థానంలో ఉండి నువ్వెందుకు సర్టిఫికేట్స్ తీసుకొచ్చావు అని. అయితే మళ్ళీ రాగానే రా మళ్ళీ, నేనే ఈ సర్టిఫికేట్స్ నీకు పంపిద్దాం అనుకుంటున్నాను మీ అమ్మతో, ఇంతలో నువ్వే వచ్చావని అయితే చెప్పడంతో ఇక సర్టిఫికేట్స్ తీసుకున్న మళ్ళీ చించేసి అరవింద్ మొహాన కొట్టేస్తుంది గౌతమ్ ముందరే. గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఫస్ట్ ఏమో ఏంటి ఈ నాటకాలు, అమ్మ నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను, ఇవన్నీ నేను చూడలేను అన్నట్టు గౌతమ్ అంటూ ఉంటాడు. అయితే ఆగండి ఒక్క నిమిషం, నిజ నిజాలు ఏంటో ఈరోజు అన్నీ తేలిపోతాయి అన్నట్టు గౌతమ్ని ఆపేస్తుంది. అంతలోనూ కౌసల్య వాళ్ళని కూడా ఇంట్లోకి రమ్మని చెప్పుంటుంది అనమాట. ఇక అసలు నువ్వెవరివి, నా భర్త స్థానంలో ఉండి సంతకం పెట్టి నువ్వు సర్టిఫికేట్స్ తీసుకురావడానికి నువ్వెవరవయ్యా అసలు అని అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటతో గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంటే మళ్ళీ ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఏంటి మళ్ళీ అలా మాట్లాడుతున్నావు, సర్టిఫికేట్స్ తీసుకో సంతోషంగా ఫీల్ అవుతావు, నువ్వు మీ అత్తారింట్లో బాధలు పడుతున్నావు, కాస్త నీకు సహాయపడాలని నేను అనుకుంటున్నానని అరవింద్ అంటే ఇక మళ్ళీ సరే నా మెడలో తాళిని తెంచేసి అది తీసుకుపోయి గౌతమ్ చేతిలో పెట్టేసి నువ్వు మళ్ళీ ఇంకొకసారి వెయ్యి, 3 సార్లు పెళ్లి చేసుకుని 9 ముళ్ళు వేయించుకున్న ఒక ఆదర్శ మహిళలాగా నేను చరిత్రలో నిలిచిపోతాను అని అయితే చెప్తూ ఉంటుంది. అలా అనకు మళ్ళీ, నేను నీకు సహాయం చేయాలనే అనుకున్నాను అని అయితే చెప్తూ ఉంటాడు అరవింద్. ఇక మళ్ళీ మాటల్లో మళ్ళీ నిజాయితీని, అలాగే మళ్ళీ తప్పు లేదని, అరవింద్కి మళ్ళీకి ఎటువంటి సంబంధం లేదని అయితే గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కానీ కౌసల్య మాత్రం ఇదంతా కావాలని నాటకాలు ఆడుతుందని అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే అరవింద్కి ఏం అర్థం కాదు, షాక్లో ఉండిపోతాడు. మళ్ళీ మాట్లాడే మాటలు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే ఇక నరాలు తెగిపోయేలాగా మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టు వసుంధర అన్నా కూడా నీ పని తర్వాత చెప్తాను అన్నట్టు మాట్లాడుతుంది. ఇక మాలిని ఉండి మళ్ళీ విషయంలో మళ్ళీ క్లియర్గానే ఉంది అరవింద్, నువ్వే తన కోసం వెంపర్లాడుతూ తన వెనకాలనే తిరుగుతూ ఉన్నావు అని మాలిని కూడా అంటుంది. అయితే గౌతమ్ మళ్ళీ విషయంలో చాలా మార్పు వచ్చేస్తుంది. మళ్ళీని చూస్తూ చాలా దీనంగా ఫేస్ పెట్టి అయ్యో నేను మళ్ళీని అనుమానించానా అన్నట్టు మొహం పెట్టుంటాడు. ఇక మళ్ళీ ఏమో అరవింద్తో నా భర్తకి నేనంటే చాలా ప్రాణం, ప్రేమ, నువ్వు మా ఇద్దరి మధ్యలోకి వచ్చి అనవసరంగా మా ఇద్దరికి దూరాన్ని పెంచకు అరవింద్ అని అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక అరవింద్ ఏమో నీకు నేను సహాయం చేయాలని చూస్తే నువ్వు నేను మాటలు మాట్లాడతావు, మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడతావు అసలు అనుకోలేదు మళ్ళీ అన్నట్టు అరవింద్ బాధపడుతూ ఉంటాడు. ఇక మొత్తానికి నిజమైతే